వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. అధికార పార్టీ నాయకులు విజ్ఞత మరిచి మాట్లాడడం దురదృష్టకరమని సిరిసిల్ల జిల్లా జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంతరావు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో రమాకాంతరావు మాట్లాడుతూ బుధవారం జరిగిన సంఘటన అధికార పార్టీ నాయకుల కవ్వింపు చర్యల వల్లే చోటు చేసుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడిన న్యాయవాదులను అధికార పార్టీ నాయకులు విజ్ఞత మరిచి విమర్శలకు దిగడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న వారిపై తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఈ సమావేశంలో కొల్లూరి ధర్మేందర్, చెకిల మహేష్ గౌడ్, వసంతం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోసం ఉద్యమిస్తున్న సమయంలో మరి సిరిసిల్ల న్యాయవాదులు చేస్తున్న పోరాటాన్ని అసాంఘిక శక్తులుగా వర్ణించడం మీకు ఎంతవరకు సబబని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి తెలంగాణ పోరాటంలో ఈ న్యాయవాదుల పాత్ర ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు, పార్లమెంట్కి పోయినప్పుడు పార్లమెంట్లో దాడిలో పాల్గొన్న చరిత్ర అడ్వకేట్కు లేదా, సిరిసిల్ల అడ్వకేట్కు పాత్ర ఉందా లేదా మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. అట్లాగే హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమం మిలియన్ దానిలో సిరిసిల్ల న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందో గౌరవ ముఖ్యమంత్రి, మన ఐటీ మంత్రి తారక రామారావుకు తెలియని విషయం కాదు. మరి ఈనాడు మీరు ఏర్పాటు చేస్తున్న జిల్లాలలో సిరిసిల్లకు స్థానం కల్పిస్తామని, సిరిసిల్ల జిల్లా చేస్తామని ప్రకటించి తర్వాత సిరిసిల్లకు స్థానం లేకుండా సిరిసిల్ల చేయట్లేదని చెప్పినప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతిని అయ్యా మా దగ్గరకు వచ్చిన జిల్లా కాకుండా పోతుందనే బాధతోటి అయ్యా మీ దగ్గరికే గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి గారు తారక రామారావు వారికే మొరపెట్టుకున్న సందర్భాల్లో మరి ఈ న్యాయవాదులను ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అసాంఘిక శక్తులుగా పేర్కొని మా మీద మీ యొక్క పార్టీ గుండాలతోటి ఎదురుదాడి చేయించే ప్రయత్నం ఎంతవరకు సంభవని ఇల్లంతకుండ మండలాన్ని, ముసాబాద్ మండలాన్ని, గంభీరావుపేట మండలాన్ని సిద్దిపేటలో కలపాల్సిన అవసరం ఎంతవరకు న్యాయమని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేగాక మీరు న్యాయపరంగా చెప్తున్నారు, లేకుంటే శాస్త్రీయ వారి పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఈ ఇల్లంతకుండలో మండలం ఉన్న కాజీపురం గ్రామం, ఆ పక్కన ఉన్న గ్రామాన్ని సిద్దిపేట కలిపితే ఆ దూరం ఎంతో మీరు ఒకసారి లెక్కలు తీశారా? ఒకసారి మీరు లెక్కలు చూడండి. సిద్దిపేటకు ఆ గ్రామానికి ఎన్ని కిలోమీటర్ల దూరం వస్తుందో, అది ఎంత ఏ పద్ధతి ప్రకారం ఏ శాస్త్రీయమైన పద్ధతిలో అది న్యాయమైన పద్ధతి అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈనాడు మరి మీ యొక్క పార్టీ కేఆర్కు ప్రజల అభిష్టాం మేరకే, ప్రజల అభివృద్ధి కోసమే మేము జిల్లాలు చేస్తున్నాం. ఒకవేళ ప్రజలకు కనుక అయిష్టత ఇబ్బందులు ఉంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చండి అని చెప్పేసి మీరు 1 month సమయం ఇచ్చి ప్రజలను కోరికలను వాళ్ళ యొక్క మనోభావాలను అంగీకరించే సమయంలో మరి సిరిసిల్ల ప్రజలు వారి యొక్క మనసులో ఉన్న భావాన్ని మీకు వెలిపించుకుంటే దాన్ని తప్పుగా భావించి మీ పార్టీ కార్యకర్తలు ఈ ఉద్యమాకులు ఎక్కడైతే అక్కడ వాళ్ళు మా కోరికలు వెలిపిస్తుంటే మీ పార్టీ క్యాడర్ వచ్చి వాళ్ళని అడ్డుకోవడం ఎంతవరకు సభ అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ మంత్రి గారు మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక డైరెక్షన్ ఇవ్వండి. వాళ్ళు ఉద్యమాలు చేసుకోనివ్వండి, వాళ్ళ మా మనోభావాలు చెప్పుకోనివ్వండి. కానీ మాకు అడ్డుపడకుండా మీ యొక్క పార్టీ కార్యకర్తలు ఆదించాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు మీరే చెప్పారు 1 month సమయం ఉన్నారు. ఆ 1 month దాటిన తర్వాత మేము చేస్తే అది అత్యంత శక్తి కార్యక్రమాలు అవుతాయి. అప్పుడు మేము ప్రభుత్వం వ్యతిరేకంగా పనులు చేసిన వాటి అవుతాము. కానీ మీరు సమయం ఇచ్చిన మీ నిరోధ సమయంలో ప్రజల కోరికను, ప్రజల యొక్క ప్రశ్నలు, ప్రజల యొక్క మనోభావాలను వినియోగం కూడా లేకుంటే ఈ నిరోధ సమయం ఎందుకు ఇచ్చినట్టు కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పుడు 17 జిల్లాలను చేస్తూ ప్రకటించిన సమయంలో ఎన్ని గ్రామాల నుంచి, ఎన్ని జిల్లాల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చాయో మీకు ఇప్పటికే మీ నోటీసులో ఉంది. ప్రజలు అధ్యక్షుల న్యాయవాదుల చేసి ప్రజలు చేసి అందరూ కలిసి వాళ్ళ యొక్క కోరిక జిల్లా కావాలంటున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా కను తెరిచి రాజరాజేశ్వర స్వామి ఒకసారి ఆదర్శంగా తీసుకొని మీరే భద్రాద్రి, యాదాద్రి, రాజానాథ్ జిల్లా చేస్తామని చెప్పిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కింది. ఏ రోజైతే జిల్లా సాధన గురించి పోరాటం చేస్తున్నావో ఈరోజు నీకు సాధన పోరాటంలో ఉన్నటువంటి న్యాయవాదులు మరి గుండాల్లా కనబడుతుర్రా, సంఘ విద్రోహ శక్తుల్లా కనబడుతుర్రా? మరి నీ మాట కానీ తొత్తులు మాట్లాడిరా? ఒకవేళ తొత్తులకు మాట్లాడినటువంటి మాట నిజమే అని నీకు అనిపించినట్టయితే నువ్వు గుండెమే చేసుకొని న్యాయవాదుల పాత్ర ఏదో ఒకసారి మననం చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తున్నాం. హరితహారం ప్రోగ్రాం విషయంలో కూడా నిన్ను కోర్టు పరిధిలోకి తీసుకొని వచ్చి హరితహారంలో భాగమైంది న్యాయవాదులు చేస్తున్నవే, ఇది నీకు ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. సాధ్యాసాధ్యాల గురించి నువ్వు మాట్లాడవయ్యా, మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటే దాని మీద రావు, బహిరంగ లేఖ అని చెప్పి లేఖ ప్రకటించినావు. మరి ఎంతవరకు సమంజసం? నిజంగానే సాధ్యం కాకపోయినట్టయితే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ప్రజలందరి సమక్షంలో. మా అందరి దగ్గరికి వచ్చి నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటే ఒకటే ఒక మాట చెప్తున్నాం మేము,
వేములవాడ రాజన్న గుళ్ళకు తడి బట్టలతో నచ్చి లింగం మీద చెయ్యి పెట్టి మీరు చెప్పే మాటలకు సాధ్యం కాదు, అశాస్త్రీయంగా లేదు, శాస్త్రీయంగానే ఉందని చెప్పు, నిన్ను మేము గౌరవిస్తాం. కానీ ఇలా నీ తొత్తులతోని వేరే రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ న్యాయవాదులు ఎప్పుడు కూడా దేనికి వెనుకకపోరు. నీకు తెలుసు ఉద్యోగం అంటే ఏ రకంగా ఉంటుందో. కొన్ని జరుగుతాయి, మీరు చేసిన ఉద్యోగంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. నిన్నటి రోజు ఎల్లారెడ్డిపేటలో నీ చెంచాగాడు అక్కడ 10 మందిని రెచ్చగొట్టడం వల్ల, వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం వల్ల ఆ మనిషి నిన్న కనబడితే కొంతమంది సమయాన్ని కోల్పోవడం జరిగింది. వాస్తవమే, ఉద్యోగంలో కొన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మొత్తం జేఏసీకి, న్యాయవాదుల సంఘం మొత్తానికి, ఎంతో సీనియర్లు ఘన చరిత్ర కలిగినటువంటి న్యాయవాదులు ఉన్నటువంటి ఈ బార్ న్యాయవాదుల సంఘాన్ని ఇవాళ సంఘ విద్రోహ శక్తులుగా తీర్చిదిద్దే చెప్పే పరిస్థితి నువ్వు తీసుకొచ్చినావు. ఇది నీకు చాలా సిగ్గుచేటు. ఒకవేళ నిజంగా నీకే కనుక అది ఉన్నట్టయితే, నేను చెప్పినట్టుగా నువ్వు శాస్త్రీయంగా కనుక జిల్లా చేస్తున్నాను అన్నట్టయితే, సాధ్యాసాధ్యాల మీద మాట్లాడే ధైర్యం నీకు లేకపోతే తడి బట్టలతో రాజన్న గుళ్ళ దగ్గర వేములవాడ రాజన్న గుళ్ళ లింగం మీద చేయి పెట్టి ఇది శాస్త్రీయంగానే జరుగుతుంది, సిరిసిల్ల జిల్లా కావడానికి వీలు లేదని చెప్పు. ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు చొక్కాల రాము డిమాండ్ చేశారు. పోతుగల్లో జరిగిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగాలు వారిని వెంటనే శిక్షించాలని వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసుకునే వారిని ఇప్పటి వరకు కూడా దుండగాలను అరెస్ట్ చేయకపోవడం చాలా శోచనీయం. ఇది వెంటనే పోలీసులు వెంటనే వీళ్ళని అదుపులోకి తీసుకొని తగిన చర్య తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్లో ఓ వింత చోటు చేసుకుంది. ఓ వైపు మొక్క తన చుట్టూ తాను తిరుగుతూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ దృశ్యాలు TS24 న్యూస్ ప్రేక్షకుల కోసం. ఈ ముచ్చటి నారుల్లా శాంతినగర్లో విచిత్రం జరుగుతుంది. అగో యాప మొక్క చూడుండ్రి ఎట్లా తిరుగుతుందో. ఇదంతా ఎల్లమ్మ తల్లి మహాత్యమని అప్పుడే భక్తులు మొక్కులు సురువు చేసిండ్రు. ఈ ముచ్చట కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణం శాంతినగర్లో జరుగుతుంది. ఈ జాగాయనే పులిమొండయ్య ఎల్లమ్మ తల్లికి పెద్ద పట్నం వేస్తా అంటుండు. ఈ ముచ్చటేందో మీరు కూడా చూడుండ్రి. మాట్లాడుకుంటా కూర్చుని ఇటు నదరేసారు కల్లా అది రౌండ్ తిరుగుతుర్రు. మేము కాడంతా మీడిల్ చేసుకుంటా కూర్చున్నాం. వాళ్ళు చెప్తే మీరు నమ్మలేదు. అయితే మళ్ళీ తెలిసేపు వచ్చి ఇన్నే కూర్చున్నా. నేను ఇది నిజం ఆవద్దామని ఇన్నే కూర్చున్న వరకల్లా రౌండ్గా తిరిగింది. నాలుగు కొట్టిన సంది తిరుగుతుంది, ఇక్కడ తిరిగింది, ఆడ తిరుగుతుంది. నిన్న 4 సంది అదే తిరుగుడు. అందరూ వచ్చి జాతర వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు. వెల్లిరా గణపయ్య వెల్లిరా అంటూ భక్తులు నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గణనాథులకు వీడుకోలు పలికిన హిందూ ఉత్సవ సమితి. ఈ రోజు పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. 11 రోజులుగా భక్తుల చేత పూజలు అందుకున్న గణనాథుడు వెళ్ళొస్తానంటూ పయనం అవుతున్నారు. నిమజ్జనం సందర్భంగా గాంధీ చౌక్ వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. వేదికను ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని, కమిషనర్ సుమన్ రావు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు చేపూరి నాగరాజు, ఆడపు రవీందర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మానేరు తీరంలో నిమజ్జనం కొరకు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
చూసుకో ఎత్తుందా చిన్న కట్ట ఎత్తు చిన్న వినాయకుడు ఎత్తుగా ఎట్లయినా అన్ని నువ్వే అనాలి ఎట్లయినా గణపతి చెలాయించుకుంటుంది వస్తుందా
వినాయకుడికి ఒక పూలమాలని అట్లాగే నారికేళాన్ని సమర్పించాలి. వినాయకుడికి ఉత్సవ సమితి అతిథులు ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నారు. సమితి తరఫు నుంచి గౌరవనీయులు ఆర్డీఓ గారు వినాయకుడికి పూలమాలను సమర్పిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TS24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.